గ్రో బిగ్ నాని. సో మార్పుని సహకరిద్దాం. ఒకవేళ మీకు కాంపెన్సేషన్ లేకపోతే కాంపెన్సేషన్ అడగండి, మార్పు వద్దు అనకండి. ఓకే ప్లీజ్. ఓకే. జీవన్ జ్యోతి, ఓట్ల దొంగలు దోపిడి దొంగలు వారి పని, జైలుకు పంపుడు లేకపోతే సంపుడు సిగ్గుచేటు. అదే జీవన్ జ్యోతి మేడం గారు. సో అందుకే మనం మాట్లాడుతున్నాం, కొట్లాడదాం, మనము కన్సిస్టెంట్గా పోరాడదాం. ఎవరు సాయి కిరణ్ ముతిరాజ్ ఏమంటుండు, అంబేద్కర్ 10 రిజర్వేషన్ ఇచ్చాడు, ఇంకా ఎందుకు తీసుకున్నారు, వద్దు అని చెప్పండి. అరే సాయి కిరణ్ ముదిరాజ్ అని పెట్టుకున్నావు, నువ్వు బీసీ బిడ్డవు. ఓకే, ఎందుకు వద్దు చెప్పు నాకు. రిజర్వేషన్ ఎత్తేస్తే ఇప్పుడు 50% జనరల్ కేటగిరీ అంటున్నారు. ఈ 50%లో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీలు? జనరల్ కేటగిరీలో బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు మీరు చెప్పండి. మన వాటా మనకు దొరకలేదు, మనం వాళ్ళతో కొట్లాడే స్థాయిలో లేము. భూములు వాళ్ళ చేలు ఉన్నాయి, అన్ని రిసోర్సెస్ వాళ్ళ చేలు ఉన్నాయి. 100,000 సంవత్సరాల నుంచి మనని అణిచివేయబడ్డ వర్గాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళతోటి సమానంగా కొట్లాడే స్థాయి మనకు లేదు. అందుకని నా వాటా నాకు ఏమని అడిగితే తప్పేముందిరా లుచ్చలండి కొడక. మంచిగా చెప్తే అర్థం కాదు. నేను అడుగుతలేను వాళ్ళ జనాభా ఎంత మంది కాదు. నేను ఇప్పుడు 90% మంది ట్యాక్సీలు కట్టేటప్పుడు నువ్వు ఎందుకు ఎక్కువ కడుతున్నావురా బీసీ ముదిరాజ్ అనేటోడు అని అంటుండేవాడు. ఎవడో తీసుకునేటోడు ఎవడరా ట్యాక్సీలు జిఎస్టీ ఎవడరా ఎక్కువ, ఎవడు జనాభా ఎక్కువ వాడు ఎక్కువ కడతాడు. ఎవడు ఎక్కువ కడుతున్నాడు జిఎస్టీ? మరి నేను పెట్రోల్ మీద ఒక ముదిరాజో, ఒక పద్మశాలియో, ఒక సాకలాయనో, ఒక మంగళాయనో, ఒక మాదిగాయనో, ఇంకో కులమాయనో, ఇంకో చెంచు ఆయనో, ఆయన పేదోడైనా పెట్రోల్ పోయించుకుంటే ఆయన పొద్దుంతా కష్టపడి అలా ఈ ట్యాక్సీలు తీసేస్తే 60 రూపాయలకు నాకు లీటర్ వస్తుంది. అట్లాంటిది వాడు కేంద్రం వాడు ఎక్సైజ్ సంఖ్య వేస్తుండే, రాష్ట్రం వాడు వ్యాట్ వేస్తున్నాడు. మరి ఈ ట్యాక్సీ డబ్బులు ఇవన్నీ ఎందుకు కడుతుండే పేదోడు? ఇట్లా ఏ వర్గాలు కడుతున్నాయి? మా వాటా మాకు ఇవ్వడం పాపమైందా? నువ్వు చెప్పిన లాజిక్ కరెక్ట్ అయితే జనరల్ కేటగిరీలో మరి మెజారిటీ బీసీ ఎస్సీ ఎస్టీలే ఉండాలి. ఎందుకు మరి ఆ యొక్క 1%, 2% అగ్రకులాలు ఎందుకున్నాయి? మరి ఈడబ్ల్యూఎస్కి ఇచ్చినప్పుడు ఎవరిని నీ తలకాయ ఎడబెట్టుకున్నావు? ఎందుకు అడగలే? రిజర్వేషన్ అంటే అది నేరవారా? రిజర్వేషన్ అంటే ఎవరి వాటా వానికి ఇవ్వడం, దాన్ని సమన్యాయం అంటారు. తీసుకో, అగ్రకులాలు కూడా తీసుకో రిజర్వేషన్. నీ జనాభా ఎంత ఉంటే అంత తీసుకో రిజర్వేషన్. 10% ఈడబ్ల్యూఎస్ తీసుకో అగ్రకులం, మిగిలిన 90% ఇచ్చేసాయి మాకు. జనరల్ కేటగిరీ అని తొంపు పెట్టి అలా మరి జనరల్ కేటగిరీ అయితే మా బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా ఉండాలి. అలా నువ్వు రానియావు కదా వాళ్ళకి, పేరుకే జనరల్ కేటగిరీ. అది అగ్రకులం వాళ్ళకి రిజర్వేషన్, అది 50 జనరల్ కేటగిరీ కాదు. అయితే హైకోర్టు జడ్జిలు బీసీ ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, సుప్రీంకోర్టు జడ్జిలు ఎంతమంది ఉన్నారు, సిబిఐ డైరెక్టర్లు ఎంతమంది ఉన్నారు, అన్ని శాఖలలో సెక్రటరీలు ఎంతమంది ఉన్నారు? అన్ని అగ్రకులాల్లో ఉంటారా? బీసీ ఎస్సీ ఎస్టీలో ఒక్కడు కూడా టాలెంటెడ్ అంబేద్కర్ లాగా ఇంకోలాగా చెప్పిండ్రా? వాళ్ళ ఆర్యుల యొక్క సరస్వతి దేవి బీసీ ఎస్సీ ఎస్టీ శూద్రులకి చదువు ఇయ్యా అని చెప్పిందా? ఓ బాపనలకి ఇస్తా అని చెప్పిందా? ఏమన్నా మాట్లాడితే ఒక 1% అన్నా రియాలిటీ దగ్గరగా న్యాయం మాట్లాడాలి. మనుషులైతే అన్నం తింటే అమ్మ యోనిలకి వస్తాయి. ముదిరాజ్ ఇంకా బీసీ పెట్టుకున్నావు, ముదిరాజ్ అని పెట్టుకున్నావు, బాపనోడు పెట్టుకుంటే ఇంకెట్లా మాట్లాడుతువో దరిద్రుడివి. అంటే నువ్వు పక్కా బత్తాయి గాడి తయారైనవు. నీ చెవులలో పొద్దుగాలు వేస్తే ఆడు గుళ్ళలో పోయి నీ చెవులలో తామర పూలు పెట్టి నిన్ను అందభక్తుని వేసి కూర్చుండబెట్టారు. నేను ప్రక్క బ్రెయిన్ వాష్ చేసి ముదిరాజు గారిని వేస్ట్ నా కొడుకు. అంటే ఈ డస్ నాట్ ఫీల్ ద పెయిన్ ఆఫ్. మరి చెప్పు, ఇవాళ బాబన్ వాడే గుళ్ళ పూజారి అవుతుండు, అదేం రిజర్వేషన్ రాయ్యా? మరి ఎందుకు కానియాడు? ఏ ముస్లిం అయినా ఇమాం కాగినప్పుడు, ఏ క్రిస్టియన్ అయినా పాస్టర్ అయినప్పుడు, ఏ హిందూ అయినా పూజారి కావాలి కదా. బాబనోడు ఎందుకు అవుతున్నాడు? దాన్ని ఏమంటారు? అది రిజర్వేషన్ కాదా? అందరికి వాళ్ళ యొక్క అరబిక్ భాషలు ఉన్నాయి, వాళ్ళకు ఉన్న హీబ్రూ భాషలు ఉన్నాయి, తెలుగులో కన్వర్ట్ చేసి చెప్తున్నారు పాస్టర్లు యొక్క ఇమాంలు. మరి వీడు పర్షియా భాషలు ఎందుకు చెప్తుండు సంస్కృతంలో, తెలుగులో ఎందుకు చెప్తలేడు? బాపనోడి కాళ్ళు మనం మొక్కాలి కానీ బాపనోడు ఎవరి కాళ్ళు మొక్కడు భూమి మీద, ఇంక్లూడింగ్ కమ్మ కాపు రెడ్డిలై కూడా. పోరగాడు కూడా మొక్కడు, పెద్దోడు ముసలోడు కాదు. వీడు బీసీ ఎస్సీ ఎస్టీ లేకపోతే రెడ్డి కమ్మ కాపు ముసలోడైనా పొరగాని బాపనోడి కాలు మొక్కుతాడు, కానీ బాపనోడు మొక్కడు ఎవరి కాలు. మీరు అబ్జర్వ్ చేయండి. ఈ యొక్క దళిత స్త్రీ శూద్ర యొక్క ఇది దేవదాసి అవుతుంది కానీ బ్రాహ్మణ స్త్రీ కాదు. ఎందుకు
చెప్పురా అయ్యా ముదిరాజు, ఆలోచించు. నాని 12 సంవత్సరాల క్రితం కాంగ్రెసే కదా ఉన్నది. ఈ 12 సంవత్సరాల్లో అన్ని చెరువులు మూసేశారా, చేయలేదా? నాని దయచేసి చెప్పు, నీ గుండె మీద చేసుకొని చెప్పు. చెరువులు ఎవరు కబ్జా పెట్టారు? ఆంధ్రోళ్ళు కబ్జా పెట్టారు. 1960 తర్వాత హైదరాబాద్ లో ఉన్న అనేక చెరువులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఓకే, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఒకటి కాదురా అయ్యా నాని, ఓకే. నువ్వు బీఆర్ఎస్ అంధభక్తుడు అయితే కావచ్చు, కానీ రియాలిటీలో బతుకుదాం, ఓకే. అప్పుడున్న కాంగ్రెస్, అప్పుడున్న తెలంగాణలో కేంద్రంలో కాంగ్రెస్ కరెక్ట్ ఉంది, ఇది ఫస్ట్ నుంచి, ఓకే. జాతీయ కాంగ్రెస్ ఇది కేంద్రాన్ని పరిపాలించింది. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర కాంగ్రెస్ అది తెలంగాణ కాంగ్రెస్ కాదు. కాసు బ్రహ్మానంద రెడ్డి అనే లుచ్చనా కొడుకు 300 మందిని పిట్టల లెక్క కాల్చేటోడు కాదు తెలంగాణ వాడైతే, ఓకే. తెలంగాణ వాళ్ళది నడుస్తలేదని తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు కూడా కొట్లాడారు కాంగ్రెస్ కావాలని. పొన్నం ప్రభాకర్ వండుకోలేడా, మదియాస్కి వండుకోలే, పార్లమెంట్ ముందట మూతి గుడ్డలు కట్టుకొని, ఓకే, తల్లి అమ్మా అని సోనియా గాంధీ ఏడ కనబడతాడు కాళ్ళ మీద పడ్డారు. కేశవరావు, ఇంకా చాలా మంది సీనియర్ కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ లీడర్లు, వి హనుమంతరావు, అమ్మా అమ్మ అమ్మా అమ్మ కాకా, ఇట్లాంటి యోధులందరూ అమ్మా అని కాళ్ళ మీద పడి కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కొట్లాడిరు, పండుకోలే, నిద్రపోలే. కేసీఆర్ తెలంగాణ వాదం ఎక్కువక ముందు వాని కొడుకుకి ఆంధ్ర నాయకుడైనటువంటి తారక రామాని పెట్టుకున్నాడు, ఓకే. ఆంధ్రలో పార్టీలు అయ్యా ఎన్నో ఏండ్లు ఉన్నాడు. ఆంధ్ర చంద్రబాబు నాయుడు గొప్పోడని పొగినోడు, వీడియోలతో చదువు పెడతా, ఓకే. ఒకసారి వంట వార్పు ఏమంటాడు, ఒకసారి ఆంధ్ర పార్టీలతో మలపోతు పెట్టుకుంటాడు తెలంగాణ వద్దన్నోళ్ళతోటి. ఇన్ని కథలు పడ్డా తెలంగాణ చెందిన కాంగ్రెస్ నాయకులు ఆనాడు నుంచి ఈనాడు వరకు కొట్లాడారు, అర్థమైందా? కానీ అప్పుడున్న కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రాంతంలో చచ్చిపోతుంది. అనేక కారణాల చేత ఆంధ్ర లాబీయిస్టులకు తలొగ్గి వాళ్ళు ఇవ్వలేదు. కానీ తెలంగాణకు సంబంధించిన ప్రతి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కొట్లాడితే సోనియా గాంధీ కనికరం వల్ల, లేకపోతే ఆమె ఇది జెన్యూన్ ఇష్యూ అని ఆమె ఫీల్ కావడం వల్ల తెలంగాణ సాధ్యమైంది. లేకపోతే బీజేపీ ఉంటే ఇంకా 100 ఏళ్ళైనా తెలంగాణ వచ్చేది కాదు, అర్థమైందా? సో ఆ క్రమంలో ఆంధ్ర కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ ఒక్కటి కాదు. ఆంధ్ర కాంగ్రెస్ వాళ్ళకి తెలంగాణ మీద ప్రేమ ఉండదు. కాబట్టి ఆంధ్ర కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, లేకపోతే ఇంకో కాసు బ్రహ్మానంద రెడ్డి, ఇంకోడు, అప్పుడు ఎట్లా తెలంగాణ ఓడోడన్న కాంగ్రెస్ ఓడు పరిపాలిద్దామంటే 2 ఏళ్ల కంటే ఎక్కువ ఉండనియలే ఆంధ్రలో. చెన్నారెడ్డి హార్డ్లీ 2 ఏళ్ల కంటే ఎక్కువ లేడు. పివి నరసింహారావు హార్డ్లీ 2 ఏళ్ల కంటే ఎక్కువ లేడు. తెలంగాణ కింద పనిచేయనే వాళ్ళు. ఎందుకంటే కోస్తా రాయలసీమ మిగతా ఆంధ్రప్రదేశ్ అంత అక్కడ ఉన్న సీట్లంతా ఈడ 120 సీట్లు ఉంటే ఆడ 300 సీట్లు ఉండే. సో మొత్తం సీట్లన్నీ అక్కడే ఉండే కదా. మొత్తం అక్కడ గెలిస్తే వాళ్ళు ఇక్కడ తెలంగాణలో వాళ్ళు ఓడిపోయినా కానీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు కదా. ఇది వీళ్ళతో కొట్లాడలేము. వీళ్ళ మొత్తం ఇప్పుడు హైదరాబాద్ లో మొత్తం ఎన్ని లక్షల ఎకరాలు కబ్జా పెట్టారు కదా. ఇలా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అవన్నీ మాదాపూర్, గీదాపూర్, ఏంటి అన్నపూర్ణ స్టూడియోలు, ఇంకో స్టూడియోలు, మొత్తం భూమి అంతా కబ్జా పెట్టినాయి కదా. సో వాళ్ళ బాధలు భరించలేకనే పార్టీలకు అతీతంగా అది తెలుగుదేశం వచ్చినా కాంగ్రెస్ వచ్చినా ఈ ఆంధ్రల యొక్క పెత్తనము, ఆంధ్రల యొక్క దోపిడీ మనం భరించలేకనే తెలంగాణ తెచ్చుకున్నాం కదా. కాబట్టి 2014 ముందు ఉన్నదాన్ని ఇప్పుడు కంపేర్ చేయలేం. 2014 ముందు ఏది కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమైనా వచ్చినాయి గది లెక్క పెట్టాలి. అప్పుడున్న కాంగ్రెస్ లో అది మనది కాదు. 2014 తర్వాత నుంచి లెక్క పెడదాం. తెలంగాణ వచ్చినాక లెక్క పెట్టు. ఇప్పుడు లెక్క పెట్టు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 1.5 అయింది లెక్క పెట్టు. ఈ 1.5కి లెక్క అడుగు, చెప్తాం. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు కదా 10 ఏళ్ళు పరిపాలించింది కదా. కేసీఆర్ అంత మునగాడైతే అంత మంచిగా చేస్తే కాంగ్రెస్ రాకపోతుండే. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు డేటా అయితే అబద్ధం ఆడకూడదు కదా. చెప్పు, ఈ 1.5 year లో కాంగ్రెస్ ఏం బీకింది, ఏం బీకలేదు అడుగు, చెప్తాం. అప్పుడు 2014 ముందు కాంగ్రెస్ ఆంధ్ర కాంగ్రెస్, అది తెలంగాణ కాంగ్రెస్ కాదు. ఆడు మంచిగా లేదని తెలంగాణ కాంగ్రెస్ అలా కూడా కొట్లాడినాం. సింపుల్. సో ఆ కాంగ్రెస్ వేరు. చెరువులు ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు కబ్జా పెట్టిర్రు. అది ఆంధ్ర కాంగ్రెస్, ఆంధ్ర తెలుగుదేశం డస్ నాట్ మ్యాటర్.
కానీ ఆంధ్ర కాంగ్రెస్ తో పోలిస్తే కాంగ్రెస్ కి ఒక జాతీయ పార్టీ ఉంది కాబట్టి అక్కడ మొత్తం వీళ్ళు ఇష్టం ఉన్నట్టు చేయడానికి మొత్తం చేసే హక్కు లేదు కాబట్టి కొంత బెటర్ టీడీపీ కంటే. తెలుగుదేశం పార్టీ వరస్ట్, మొత్తం నాశనం చేసింది. హైదరాబాదు వ్యవస్థని రూపురేఖల్ని మొత్తం నాశనం చేసి పెట్టారు. భూములు మొత్తం కబ్జా పెట్టారు. బిగ్గెస్ట్ వాళ్ళు చేసిన తెలంగాణ చేసిన ఆంధ్రాలో ద్రోహం భూములు కబ్జా పెట్టడం హైదరాబాద్లోనే. ఓకే, ఇక అది కాకుండా ఇక ఉద్యోగాలు ఇక అవన్నీ ఇక ఊర్లలో కూడా టీచర్ ఉద్యోగాలతో సహా అన్ని కబ్జా పెట్టారు. ఇప్పుడు ఆంధ్రలోది అయిపోయింది, ఇప్పుడు ఈ నార్త్ ఇండియన్స్ స్టార్ట్ అయింది. సో చెరువులు ఆంధ్రప్రదేశ్లో కలిపినాకనే నాకు పోయినాయి. ఈ ముఖ్యంగా టీడీపీ వచ్చినాక టీడీపీలో ఎక్కువ పోయినాయి, కాంగ్రెస్లో కూడా పోయినాయి కానీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో ఆంధ్ర ఉన్న కాంగ్రెస్లో కానీ అన్నిటికంటే ఎక్కువ నష్టం జరిగింది మాత్రం టీడీపీలోనే. ఓకే, ఇవాళ హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మించిన నేను అని చెప్పుకుంటాడు దరిద్రుడు. మరి అక్కడ పోలవరం కంప్లీట్ చేయంగా ఎవడు ఆపుతలేడు. అక్కడ ఇట్లా హైదరాబాద్లో సైబర్ ఇది కట్టినట్టు అక్కడ కూడా కట్టంగా ఎవడు ఆపుతలేడే చంద్రబాబు నాయుడు కానీ. మేము ఆపుతున్నామా? నీ టాలెంటెడ్ ఉంటే పువ్వు ఎక్కడ పెట్టినా వికసిస్తుంది, అది పువ్వు ఎక్కడ పెట్టినా పరిమళిస్తుంది. ఓన్లీ తెలంగాణని పరిమళిస్తా ఆంధ్రప్రదేశ్లో పరిమళించా అని చెప్తుంది. గులాబీ పువ్వుని తీసుకొని ఆంధ్రప్రదేశ్లో పెడితే మరి చంద్రబాబు నాయుడు ఆడ పోలవరం ఎందుకు కంప్లీట్ చేయలేకపోతుండు? చంద్రబాబు నాయుడు అక్కడ ఐటీ కంపెనీ ఎందుకు ఐటీ ఇండస్ట్రీ ఎందుకు పెట్టలేకపోతున్నాడు? అంటే నువ్వు వీకింది ఏం లేదని అర్థమవుతుంది కదా. చంద్రబాబు నాయుడు గారు రుచనాకుడికి వచ్చినాక ఓకే దాదాపు ఒక 50 కానీ 100 కానీ కంపెనీలని తెలంగాణలో లేకుండా చేసిండు. ఆంధ్ర షుగర్స్ ఉంటుంది, నిజాం షుగర్ కంపెనీలు రుచనాకుడికి ఒకటి చెప్పు నాకు. ఆల్విన్ వాచెస్ లేకుండా చేసినోడు, ప్రాగా టూల్స్ లేకుండా చేసినోడు, నిజాం గారు పెట్టిన అన్ని సంస్థ సిర్పూర్లో కాగజ్ నగర్ లేకుండా చేసినోడు, ఇంకోటి లేకుండా చేసినోడు, అజంజాయి మిల్స్ తెలంగాణకు సంబంధించిన అన్ని వ్యాపారాలను చంపినోడు, చందనా బ్రదర్స్ బ్రహ్మదాస్ లేపినోడు, తెలంగాణకు సంబంధించిన నీలకంఠ జనరల్ బజారు, నీలకంఠ బజారు, ఇంకో బజార్లను లేకుండా చేసినోడు, లేకుల నగరము, ముత్యాల నగరము ఎన్నో వ్యాపారాలకు ఫేమస్ అయినటువంటి హైదరాబాద్ని దాని అస్తిత్వాన్ని మొత్తం నాశనం చేసినోడు ఈడే చంద్రబాబు నాయుడే. ఎన్టీఆర్ స్టార్ట్ చేసిండు, ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు నాయుడు చేసిండు. ఎన్టీఆర్ మండలాలు పెట్టినాడు. మండలాలు ఎందుకు పెట్టిండాడు? పటేలు పట్టువారి వ్యవస్థ రద్దు చేయాలి. ఎందుకు రద్దు చేయాలి? ఎందుకంటే భూములు కబ్జా పెట్టాలి. పటేల్ పట్టువారి కింద ఉండే భూములు ఏడ ఉండే ఏం కథ భూ రికార్డులు అన్నీ ఉండే, అవన్నీ తీసేయడానికి మండలాలు తెచ్చిండాడు ఎన్టీఆర్ గారు. సో హైదరాబాద్ తెలంగాణలో ఉన్న భూములు సంపదని ముఖ్యంగా భూములు కొల్లగొట్టినోడు, చెరువులు కబ్జా పెట్టినోడు ఈ టీడీపీ వాళ్ళే. దాన్ని ఆంధ్ర కాంగ్రెస్ కంటిన్యూ చేశారు. కాబట్టి 2014 ముందు ఆంధ్రలోది రాజ్యము. 1950 ఎప్పుడైతే మనకి విలీనమైందో 47 నుంచి 56 దాకా మనం సపరేటే ఉన్నాం. హైదరాబాద్ రాష్ట్రం బూర్గుల రామకృష్ణారావు ఉండే మొదటి ముఖ్యమంత్రి. ఆంధ్రాకు టంగుటూరి ప్రకాశం పంతులు ఉండే. వాడికి పరిపాలన చేయడానికి భవనాలు కట్టుకోవడానికి పైసలు లేక, జీతాలు చేయడానికి పైసలు లేక, భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఆ పొట్టి శ్రీరాములు ఎవడో ఇచ్చేసి ఆ నెహ్రూ గారు అంటే కావాలని వాడు ఒక కృత్రిమ ఉద్యమం చేసి ఇట్లా కల్పించుకున్నాడు, నాశనం చేసి వాడు. అప్పటి నుంచి 56 నుంచి దరిద్రం స్టార్ట్ అయింది. 2014 దరిద్రం పోయింది. 56 నుంచి 2014 ఏమైంది అనేది అది ఆంధ్రోళ్ళు తెలంగాణ మీద ఆధిపత్యం చేసిర్రు. అదే పార్టీలకు అతీతంగా టీడీపీ స్టార్ట్ చేసిండు, కాంగ్రెస్ వాడు ఆంధ్ర కాంగ్రెస్ వాడు కంటిన్యూ చేసిండు. 2014 నుంచి లెక్క పెట్టు, సింపుల్. ఆంధ్రోళ్ళు కబ్జా పెట్టిరు, సింపుల్.